తెలంగాణ బీజేపీ ఈ రోజు రైతుల మధ్యలోకి వెళ్లి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే మీరు సమీక్షలు పెడతారు, కళ్ళకు పోతారు, అధికారులకు చెప్పేసి ఈ రోజు ఇసుక లారీలను ఆపేయండి, సిమెంట్ లారీలను ఆపేయండి, ఏ ట్రాక్టర్లను ఆపేసేయండి, ఇప్పుడు తరలించండి ధాన్యం అంటున్నారు కదా. మరి ఈ జ్ఞానం ముందు లేదా మీకు? ఇది ఆలోచన ముందు చేయలేకపోయినరా? ఎందుకు ఈ రోజు ఈ ఆలోచన చేస్తా ఉన్నారు? 2-3 రోజుల్లో వర్షాకాలం 5వ తారీఖు 6వ తారీఖు మెరుగు. పాపం రైతన్న మళ్ళీ దుక్కి చేసుకోవాలా, సాగు చేసుకోవాలా. ఇక్కడ ఈ కుప్పల దగ్గర కాపలగాయాలన్నా లేకుంటే వారి పొలం పనులు చేసుకోవాలన్న అర్థం కాని ఆలోచనతోటి ఇలా రైతు బాధపడుతున్నాడు. ఎక్కడెక్కడ మేము వెళ్తా ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి మేము తిరిగిన పలు ప్రాంతాల్లోకి తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. ఎంఎస్పీ టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కల్లాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చాలా రాష్ట్రాలు చూసినాం అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే వైల్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ అప్, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను.